మీరు ఏమవుతుందోనని భయపడి నిజం చెప్పనట్లు ఉన్నారు. నేను పోలీస్ ఆఫీసర్‌ని. అతను ఈ అమ్మాయి తండ్రి. మీరు ఒకరిని కాపాడిన వాళ్ళవుతారు. మీ పేర్లేవి కూడా బయటికి రానివ్వము. ప్లీజ్ దయచేసి నిజం చెప్పండి అని ప్రేమ్ అడగటంతో, లేదు బాబు అలాంటి వెహికల్స్ ఏమీ రాలేదు. ఆయన్ని తీసుకుపోలేదు. అసలు అలాంటి వ్యక్తే ఇక్కడికి రాలేదు. మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లున్నారు. ఒకవేళ అలాంటిదేదైనా జరిగి ఉంటే మేము మా ప్రాణాల్ని అడ్డు వేసైనా కాపాడి ఉండేవాళ్ళం అని వాళ్ళు చెప్తారు. దాంతో ప్రేమ్ చామ్ చాలా బాధగా కార్ దగ్గరికి వస్తారు. చామ్, ఇందాక నీకు ఫోన్ చేసిన నెంబర్‌కి ఫోన్ చెయ్యి అని ప్రేమ్ చెప్పటంతో ఆ ఫోన్‌కి ఫోన్ చేయగానే స్విచ్డ్ ఆఫ్ అని వస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఇది కూడా మీ అమ్మగారు చేసిన కుట్రే. ఆ ఫోన్‌లో ఆవిడే ఏదో చెప్పించి ఉంటుంది అని చామంతి అంటే, చూడు చామ్, ఏ ఆధారాలు లేకుండా మా అమ్మ వాళ్ళ మీద నిందలు వేయకు అని ప్రేమ్ అంటాడు. అసలు ఇదంతా మీ అమ్మ వాళ్ళే చేస్తున్నారని నేను ఎంత చెప్పినా మీరు నమ్మరెందుకు? నా దగ్గర ఇలాంటి ఆధారాలు లేవు అని చామంతి అంటుంది. మరి ఎలా చామ్, ఎలా తెలుసుకోవటం అని ప్రేమ్ అంటాడు. కానీ ఇదిగో ఈ టవల్ ఒకటే, గుడి దగ్గర దొరికిన ఈ టవల్ ఒకటే అని కారులో ఉన్న టవల్‌ని బయటికి తీయగానే అందులో ఉన్న ఉంగరం కింద పడిపోతుంది. బాబు చూసారా, ఇది మీ అమ్మగారి ఉంగరమే కదా! అంటే గుడి దగ్గర ఏదో సంఘటన జరిగింది. అప్పుడు మీ అమ్మగారి ఉంగరం ఇందులో చిక్కుకుంది. ఇంతకన్నా ఆధారాలు ఇంకేం కావాలి అని చామంతి ఉంగరాన్ని చూపిస్తూ ఉండటంతో, చూడు చామ్, ఇప్పుడు ఈ ఆధారం ఇచ్చావు కదా! అమ్మే కానివ్వు, ఎవరైనా కానివ్వు, మా అమ్మనైనా సరే నేను ఎదిరిస్తాను. న్యాయమే గెలిపిస్తాను. పద చామ్, ఇప్పుడే తేల్చుకుందాం అని ఉంగరం పట్టుకొని ప్రేమ్, చామ్ ఇద్దరూ కూడా కారులో బయలుదేరి వస్తూ ఉంటారు. శ్యామల, బాధపడకు, రామచంద్రయ్యకి ఏమీ కాదు అని హర్ష ధైర్యం చెప్తూ ఉంటే, అప్పుడే ప్రేమ్, చామ్ ఇద్దరు అక్కడికి వస్తారు. ఏరా ప్రేమ్, ఏమైనా తెలిసిందా అని హర్ష అడుగుతూ ఉంటే, ఏంటి తెలిసేది, ఊరి చివర వాడు చచ్చి శవమై పడి ఉంటాడు అని రమాదేవి అనుకుంటూ ఉంటుంది. అమ్మకే తెలియాలి నాన్న అని ప్రేమ్ చెప్పటంతో, రే ఏం మాట్లాడుతున్నావు, దీంతో తిరుగుతూ ఇది చెప్పిందల్లా నువ్వు వింటున్నావా? ఇందాక మీ మావయ్య ఏదో చేశాడన్నావు, ఇప్పుడు నన్ను అంటున్నావేంటి అని రమాదేవి అంటే, చూడమ్మా, నీకే తెలియాలి, ఖచ్చితంగా నువ్వే ఏదో చేశావు. అసలు నీకు ఏమొస్తుందమ్మా ఆయన్ని అలా చేసినందుకు? చెప్పమ్మా చెప్పు, ఆయన్ని ఎక్కడ పెట్టావు అని ప్రేమ్ నిలదీస్తూ ఉంటాడు. పిచ్చి పట్టిందారా నీకు అని రమాదేవి అరుస్తూ ఉంటుంది. ఏంటి ప్రేమ్, అమ్మ మీదే ఇలా మాట్లాడుతున్నావు? ఇది క్షమించరాని నేరం, పాపం అని రోజా అంటే, ఏం కాదు, నేను న్యాయం వైపే మాట్లాడతాను అని ప్రేమ్ చెప్తాడు. రే, అమ్మ పైన నువ్వు ఇలా నిందలు వేస్తున్నావు, నా మీద అంటే వేశావు, ఇది నీకు కరెక్ట్ కాదు అని జగదీష్ అంటాడు. లేదు, నేను ఆధారాలు ఉన్నాయి కాబట్టే మాట్లాడుతున్నాను అని ప్రేమ్ చెప్తే, ఏంటి ఆధారాలున్నాయా? నేను కూడా చాలా షాక్ అవుతున్నాను ప్రేమ్, ఆ ఆధారాలు ఏంటో చూపించు అని హర్ష, రోజా ఇద్దరు అడుగుతూ ఉంటారు. ఇదిగో ఉంగరం, రామచంద్రయ్య గారి టవల్లో అమ్మ ఉంగరం చిక్కుకొని ఉందంటే అమ్మనే కదా రామచంద్రయ్య గారిని ఏదో చేసి ఉంటుంది అని ప్రేమ్ ఉంగరాన్ని చూపిస్తూ ఉంటాడు. హర్ష, వీడేదో పిచ్చి వాగుడు వాగుతున్నాడు, అసలు నాకు దానికి ఎలాంటి సంబంధం లేదు అని రమాదేవి అంటే, అమ్మ, సంబంధం లేకపోతే నీ ఉంగరం ఆ టవల్లో ఎలా చిక్కుకుంటుందమ్మా, నీకు సంబంధం ఉంది అని ప్రేమ్ అంటే, ప్రేమ్, నువ్వు మాట్లాడే మాటలకి నేనేం చేస్తానో నాకే తెలీదు అని రమాదేవి అంటే, రమ, ఆధారం చూపిస్తున్నాడు కదా అని హర్ష అంటాడు. ఏంటి హర్ష, నువ్వు కూడా నన్నే అంటున్నావు అని రమాదేవి అంటే, మరి ఆధారాలు అలా ఉన్నాయి కదా అని హర్ష అంటాడు. ఏంటి, ఇప్పుడు ఆ ఉంగరం నాదని చెప్పి మీరు నన్ను ఇలా ఇరికించాలని చూస్తున్నారు కదా, మరి నా దగ్గర ఉన్న ఈ ఉంగరం సంగతేంటి అని చేతికి ఉన్న ఉంగరం చూపిస్తూ ఉంటుంది. దాంతో చామ్, ప్రేమ్ చాలా షాకింగ్గా రమాదేవి చేతికి ఉన్న ఉంగరం వైపు చూస్తూ ఉంటారు. చామంతి చేతిలో ఉంగరం లాంటిదే రమాదేవి చేతికి ఇంకొక ఉంగరం ఉండి ఉంటుంది. అయితే అంతకుముందు జరిగిన సంఘటన ఇప్పుడు చూపిస్తూ ఉంటారు. అత్తయ్య, నాకు ఎలాంటి ప్రాబ్లం రాదు కదా అని రోజా అంటే, ఎలాంటి ప్రాబ్లం రాదు రోజా, నువ్వు ధైర్యంగా ఉండు అని రమాదేవి అంటుంది. అత్తయ్య, మీ చేతికి ఉన్న ఉంగరం కనిపించట్లేదేంటి, ఉంగరం ఏమైపోయింది అత్తయ్య అని రోజా అడగటంతో, ఖచ్చితంగా ఆ రామచంద్రయ్యతో గొడవ పడుతున్నప్పుడు అక్కడ పడిపోయి ఉంటుంది రోజా, ఇప్పుడు ఎలా అని రమాదేవి అంటుంది. మీరు బాధపడకండి అత్తయ్య, సేమ్ అలాంటి రింగే అరుణ్ సార్ నాకు ఒకటి ఇచ్చారు, అది మీరు పెట్టుకోండి అని రోజా చెప్పి ఉంటుంది. అలా ఇప్పుడు ఆ ఉంగరాన్ని పెట్టుకొని చూపిస్తూ తప్పించుకుంటూ ఉంటుంది. చూసావు కదా హర్ష, నువ్వు తొడిగిన ఉంగరం నా చేతికి అలాగే ఉంది అని రమాదేవి చూపిస్తూ ఉంటే, రే ప్రేమ్, నువ్వే పొరపాటు పడినట్లున్నావే అని హర్ష అంటాడు. రే, ఇది శిశుపాలునికి అక్క లాంటిదిరా, ఎన్ని అబద్ధాలైనా చెప్తుంది. చూడు, మీ నాన్నగో లేదో నువ్వే పడు, అంతేకాని నా కొడుకు జోలికి వచ్చి నా కొడుకుని ఇందులో ఇన్వాల్వ్ చేసావంటే తోలు తీస్తాను, పోవే అవతలికి అని రమాదేవి తిడుతూ ఉండటంతో చామంతి, శ్యామల ఏడుస్తూ బయటికి వెళ్తారు. అసలు వీణ్ణనాలి హర్ష, అసలు
అసలు ఆ రామచంద్రయ్య గాడికి ఎందుకు పెరోల్ ఇచ్చి బయటికి తీసుకొచ్చాడు, అంతా వీడి వల్లే వచ్చింది అని రమాదేవి తిడుతూ లోపలికి వెళ్తుంది. రేయ్ ప్రేమ్, ఫీల్ అవ్వకు, రెండు వైపులా తప్పులేదు. రామచంద్రయ్య ఎక్కడ ఉన్నాడో తెలుసుకుందాంలే అని హర్ష కూడా లోపలికి వెళ్తాడు. అసలు ఎక్కడ ఉన్నారు సార్ మీరు అని ప్రేమ్ అనుకుంటూ ఉంటే చామంతి బయట కుప్పకూలిపోయి ఉంగరం చూసుకుంటూ, నాన్న మీరు ఎక్కడ ఉన్నారు నాన్న, మిమ్మల్ని ఎలా కాపాడుకోవటం, సేమ్ అదే రింగు పెట్టుకున్నారంటే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు, మీరు ఎక్కడ ఉన్నారో ఎలా తెలుసుకోవటం అని గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ప్రేమ్ చామంతి దగ్గరికి వచ్చి, చామ్ చూస్తున్నావు కదా, ఎవరో కావాలనే అమ్మ మామయ్య మీద డౌట్ వచ్చేలా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి ఇలా చేశారు. నువ్వు అక్కడే గిరి గీసుకొని ఉంటే మనం కనిపెట్టలేం చామ్. నేను మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళి ఏవైనా ఆధారాలు దొరుకుతాయేమో చూసేసి వస్తాను అని ప్రేమ్ వెళ్తాడు. అసలు చేసిన వాళ్ళు ఇంట్లో ఉండి తప్పించుకోవటానికి అన్నీ ఇలా సృష్టించుకుంటూ ఉంటే మీకు ఎంత చెప్పినా ఏమర్థం అవుతుందిలే బాబు అని చామంతి మనసులో అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. తర్వాత కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న రామచంద్రయ్య దగ్గరికి జగదీష్, రమాదేవి వస్తారు. నీటిని ముఖం మీద విసిరి కొట్టడంతో రామచంద్రయ్య మెల్లగా స్పృహలోకి వస్తాడు. ఏంటి, చావు బతుకుల్లో ఉన్నావా రామచంద్రయ్య, ఇంకాసేపట్లో నువ్వు పైకి పోతావులే, నీకు ఒక సంఘటన చూపించటానికే వచ్చాము. ఇదిగో నీ కూతురు భార్య నువ్వు కనపడక నీ కోసం వెతుకుతూ ఎలా వెలువెల్లాడిపోతున్నారో చూడు అని గార్డెన్లో బెడ్పై కూర్చొని మాట్లాడుకుంటున్న చామంతి శ్యామలని రామచంద్రయ్యకి చూపిస్తూ ఉంటారు. అంటే అక్కడికి కాస్త దూరంలో కట్టుబడి ఉన్న బిల్డింగ్ పైన రామచంద్రయ్యని కట్టేసి అక్కడి నుంచి చూపిస్తూ ఉంటే, బిడ్డ శ్యామల అని రామచంద్రయ్య చూసి విలవిల్లాడిపోతూ ఉంటాడు. రేయ్ రామచంద్రయ్య, రాజాగారు, రాణిగారు అంటూ మాకు చుక్కలు చూపించావు కదరా, ఇప్పుడు చూడు మా చేతుల్లో నువ్వు ఎలా చస్తున్నావో, చివరి చూపులో కూడా లేకుండా నీ కూతురు భార్య బాధపడుతూ ఉంటే నువ్వు చూసి ఎలా విలవిల్లాడిపోతున్నావో చూడు అని రమాదేవి, జగదీష్ ఎగతాళి చేస్తూ నవ్వుకుంటూ చెప్తూ ఉంటారు. నేను మిమ్మల్ని చంపేస్తాను అని రామచంద్రయ్య అంటే, నువ్వు చస్తూ కూడా మమ్మల్ని ఎలా చంపుతావు అనుకుంటున్నావు ఏంటి, కళ్ళలు కంటున్నావా, హ్యాపీ జర్నీ రామచంద్రయ్య, ఎలాగూ చచ్చిపోతున్నావు కదా అని, అన్నయ్య నేను వెళ్తున్నాను, వీడు చచ్చిపోయిన తర్వాత నువ్వు వచ్చేసేయ్ అని రమాదేవి వెళ్తుంది. ఆలస్యం అయ్యే కొద్దీ నాన్న ప్రాణాలకే ప్రమాదం, ఇప్పుడు నాన్న ఎక్కడ ఉన్నాడో ఎలా తెలుసుకోవటం, అక్కకేమైనా తెలిసి ఉంటుందా అని చామంతి రోజా దగ్గరికి వస్తూ ఉంటుంది. అప్పుడే రోజా, ఇప్పుడు నాన్నని వాళ్ళు ఎక్కడ పెట్టి ఉంటారు, ఇప్పుడు అత్తయ్యని అడిగితే చెప్పదు, నిదానంగా అత్తయ్యని అడిగి నాన్నని ఎక్కడ పెట్టారో అడిగి తెలుసుకోవాలి అని రోజా అనుకుంటూ ఉంటే, అక్క అంటూ చామంతి రావటంతో, ఏయ్ ఏంటే అక్క అని పిలుస్తున్నావు అని రోజా తిడుతూ ఉంటుంది. అలా మాట్లాడితేనైనా నీకు నాన్న గుర్తుకు వస్తాడేమోనని పిలుస్తున్నాను, ఇప్పుడు నాన్నని ఎక్కడ పెట్టారో చెప్పక్క, నాన్నని ఏం చేశారు అని చామంతి అడుగుతూ ఉంటే, ఏయ్ ఏం మాట్లాడుతున్నావే అని రోజా బుకాయిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి రోజా పీకపై కత్తి పెట్టి చామంతి ఎలా నిజం చెప్పిస్తుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.